హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మనకు థర్స్డే వీడియో వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి వెన్స్డే నైట్ అయితే కొద్దిగా షూట్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు ఒక ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి మట్టివి అండి. సో మట్టితో చేసినటువంటివి మనం వీటిపైన పుల్కా కానీ చపాతీ కానీ రోటీ ఇలాంటివన్నీ కూడా దీనిపైన అయితే కాల్చుకోవచ్చు అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటాయండి. మట్టివి అంటేనే మంచిగా ఉంటాయి కదా. సో అదనమాట, నేను అదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో చూసారు కదా అండి, ఇది వచ్చేసి కుండలాగా ఉంటుందన్నమాట, మట్టి పాత్ర. మనం ఇందులో చికెన్, మటన్ ఇలా బిర్యానీ ఇలా చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. సో ఇంకా మనకు ఎప్పుడు కూడా మాకు నాన్ వెజ్లు అనేది ఇంకా మనం ఉండలేమన్నమాట. వీక్లీ 2 times 3 times ఎన్నిసార్లు కావాలంటే తినేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మంచిగా టేస్ట్ ఇంకా కావాలంటే ఇలాంటి మట్టి పాత్ర ఒకటి ఉంటే చాలన్నమాట. చాలా బాగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఎందుకంటే మనకు పాతకాలంలో వెనుకటి మన అమ్మమ్మ నానమ్మ కాలంలో అన్నీ కూడా ఇలాంటి పాత్రలో చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా అంత టేస్టీ ఫుడ్స్ తినేవాళ్ళు అనమాట అప్పుడు. సో అందుకోసమే నేను కూడా ఇంకా తీసుకున్నానండి, అందుకోసమే బాగుంటుంది అనేసి అయితే. ఇంకా బయటకి టౌన్కి అయితే వెళ్ళామన్నమాట నైటు. ఇంకా అక్కడైతే వాళ్ళు అంటే మన సైడ్ వాళ్ళు కాదండి ఇవి సేల్ చేస్తుండేది, ఎక్కడో వేరే అంటే గుజరాత్ ఏదో సంథింగ్ వేరే అనమాట. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడైతే సేల్ చేస్తున్నారనమాట. కొంచెం తక్కువ కాస్టే పడిందండి. ఈ పాత్ర వచ్చేసి ఓన్లీ నాకు 250 or 300 అంతే అనమాట. అది నెక్స్ట్ చపాతీ చేసేది అది ఉంది కదా అండి, చపాతీ పాను, అది వచ్చేసి 120 అనమాట. సో చాలా తక్కువే అనిపించిందండి, పర్లేదు అనిపించింది. ఇంకా అట్లీస్ట్ వాళ్ళకు ఒక 20-30 అయినా వాళ్ళ కష్టపడిన దానికి వాళ్ళకి యూజ్ ఉండాలి కదా, కొంచెం అది ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇదైతే నేను తీసుకున్నానండి. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో మట్టి పాత్ర చికెన్ కోసమే స్పెషల్గా తీసుకున్నామండి, మంచిగా టేస్ట్గా ఉంటుంది అనేసి అయితే. సో ఇంకా ఇదండి, ఇక్కడ ఇదైతే చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా చూసారు కదా, ఇది ఇంకా కింద కూడా మనకి ఇక అంటే ఎక్కువ కాలితే కొంచెం మనకు అంటే హీట్కి పగిలిపోవడం అలా జరుగుతుంది కదా, అలా ఏం కాకుండా కింద మనకు కడ్డీస్ కూడా ఇచ్చారనమాట. సో ఇది నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ పాత్రని డైరెక్ట్ అలానే యూజ్ చేసుకోవాలా అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. డైరెక్ట్గా మనం అలానే మట్టి పాత్రలో వండకూడదు అనమాట. సో దాన్ని కొంచెం ప్రాసెస్ అయితే ఉందండి, దాన్ని ఎలా మనం యూజ్ చేయాలి, ఎలా మనం దానిని వాడుకోవాలి అనేది అయితే అది ప్రాసెస్ ఉందండి. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి తప్పనిసరిగా. ఎందుకంటే అంటే ఆ పాత్రలో ఎప్పుడు చేస్తానో అప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసుకుంటాను అనమాట, ఎలా మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే. సో ఇంక నేను ఇదే చెప్తున్నానండి, ఇంకా వాయిస్ అయితే క్లారిటీ లేదనేసి అయితే ఇంక మరీ కూడా నేను ఎక్కువగా వాయిస్ ఓవరే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా అదనమాట, అక్కడ వచ్చేసి ఇంకా అది వచ్చేసి నైట్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి, థర్స్డే మార్నింగ్ వీడియో అనమాట. అది వచ్చేసి ఇంకా ముందు వెన్స్డే నైట్ తీసుకున్న కొద్దిగా, ఇది వచ్చేసి ఇంకా థర్స్డే అండి. థర్స్డే మార్నింగ్ అయితే ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. సో ఇంకా మనకు థర్స్డే అంటే కొంచెం పూజ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంక థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఖచ్చితంగా ఇంట్లో పూజ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా కూడా ఆ రోజైతే పూజ మాత్రం ఆగదనమాట. నాకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మంత్లీ అలా మన లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా ఖచ్చితంగా పూజ అయితే చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ 10కి అలాగైతే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు, బాబు కూడా వెళ్ళిపోయారు, ఉన్నది నేను ఒక్కటే ఇంట్లో అనమాట. ఇంకా ఒక్కరే ఉంటే మాత్రం చకచక పనులన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటామండి. ఇంకా నాకు ఎవరైనా పిల్లలు కానీ మా బాబు కానీ మా హస్బెండ్ కానీ ఉన్నారనుకోండి, పని అంతా కూడా పెండింగ్ అయితే పడిపోతుంది అనమాట. సో ఎవరు లేనప్పుడే తొందరగా చేసేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే టిఫిన్ కోసం అయితే ఇంకా చపాతీ కూడా చేశాను అనమాట, అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇంకా అంటే మా హస్బెండ్కి బాబుకి చేసి ఇచ్చేసాను ఆల్రెడీ, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనం చేద్దాం అనేసి అయితే ఇంకా టిఫిన్ చేద్దాం అనేసి అయితే ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నాను కదండి. ఇంకా అంతా ఇక్కడైతే తలస్నానం అయితే చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే అంటే ముందు రోజు బుధవారం కూడా నేను తలస్నానం చేశాను అనమాట. సో బుధవారం కూడా మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తారనమాట, అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఇంకా ఆ రోజు కూడా నార్మల్గా పూజనే ఉంటుందండి ఇంట్లోన. ఇంకా ఆ రోజు తలస్నానం చేశాను. నెక్స్ట్ ఇంకా గురువారం ఖచ్చితంగా చేయాల్సింది, కానీ ఫ్రైడే మన శ్రీరామనవమి ఉంది కదండి. సో అందుకోసమే ఇంకా ఆ రోజైతే ఒక రోజు మధ్యలో పోస్ట్ పోన్ అయితే చేసేసాను అనమాట, తలస్నానం అయితే చేయలేదండి. ఇంకా
ఎక్కువగా తలస్నానం చేసినా కూడా నాకు అంటే హెడేక్ అలాగా వస్తుందనమాట. ఎక్కువగా హెడేక్తోనే బాధపడతాను నేనైతే. ఇంక అందుకోసమే ఇంకా తలస్నానం అయితే చేయలేదనమాట. ఇంకా మామూలుగా స్నానం చేసేసి ఇంక ఇలాగ పూజ చేసుకుందాం ఈరోజు అనేసి అయితే ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం రెడీ అయితే అయిపోయాను. జడ అయితే వేసేసుకుంటున్నానండి. నాకైతే ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అయ్యింది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన హెడ్కి, మన హెయిర్కి, మన ఫింగర్స్, మన చెయ్యి టచ్ అయిందంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. నాకైతే అలానే అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిందంటే ఇలా టచ్ చేయగానే అప్పుడే మనకు పలచగా మందంగా జుట్టు అనేది అలాగా కనపడుతుంది అనమాట. సో అందుకోసమే నాకైతే ఇక్కడ కొద్దిగా బెస్ట్ అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి హెయిర్ ఫాల్ గురించి అంతలో నాకు కొంచెం డాండ్రఫ్ వల్ల దానికోసం అయితే నేను ఇంకా కొంచెం సిరప్ సో ఇది అది ఒకటైతే వాడుతున్నానండి. ఒక ప్రోడక్ట్ అయితే హెడ్కి యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది కూడా చూపిస్తాను. సో చూసాయండి వీడియోలో. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సలహా మేరకు అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఎన్ని కండిషనర్స్, ఎన్ని షాంప్స్, ఎన్ని వాడినా కూడా నా హెయిర్ ఫాల్ ఆగలేదు, అలాగని డాండ్రఫ్ కూడా ఆగలేదు అనమాట. కానీ ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇది వాడిన తర్వాత నాకు బెస్ట్ అనిపించింది, పర్లేదు అనిపించింది అనమాట. అండ్ హెయిర్ కూడా కొంచెం థిక్గా అనిపించిందండి. నాకైతే నిజం చెప్పాలంటే హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా లాంగ్ జడ ఉంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు ఇంతకు ముందు ఉండేవండి, పర్లేదు, అంత లాంగ్ కాకపోయినా ఆ లాంగ్లో కొంచెం సగమైన ఉండేదన్నమాట. ఈ మధ్యలో చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను ఇంకా మొన్న రీసెంట్గా ఇంకా హెయిర్ కట్ కూడా చేయించాను కదా, ఇంకా కొంచెం తక్కువ అయిపోయాయి అనమాట. హెయిర్ కట్ చేయించిన తర్వాత మళ్ళీ నాకు బాధ అనిపించింది. ఇంకా కానీ ఏం చేద్దామండి, ఏదైనా సరే చేతులు కాకులు పట్టుకుంటే లాభం ఏంటి అన్నట్టు ఇంకా హెయిర్ కట్ చేసుకున్నాను. ఇంకా అయిపోయింది. తర్వాత బాధపడినా ఏం యూజ్ లేదనమాట. ఇంకా అవే ఇంకా గ్రోత్ అవుతాయిలే అనేసి అయితే ఇంకా అనుకున్నాను అనమాట. కొంచెం ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. సో మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఆల్రెడీ, ఆ రోజు హెయిర్ కట్ చేయించిన రోజు ఇంకా మా ఆయన కూడా కొంచెం అరిచారులేండి ఆ రోజు, ఎందుకు కట్ చేయించావు అనేసి. ఇంకా నాకు కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం అండి, అస్సలు పోగొట్టుకోవాలంటే చాలా బాధేస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి అయితే ఇంకా అనేసి అయితే. సో చూసారు కదా ఇవన్నమాట, నేను ఇవే అండి నైట్ టైము హెడ్కి ఇలా ఆ స్కాలఫ్ మీద ఫుల్గా అంటించేసుకుంటాను అనమాట. మనకు వాటర్ లాగే ఉంటుందండి. ఒకటి వచ్చేసి ఇది వాటర్ లాగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు చూపిస్తాం కదా బ్లాక్, అది సేమ్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కొంచెం అంటే కొంచెం షాంపూ లాగా, మరీ థిక్గా కాకుండా లైట్ షాంపూ లాగా అలాగా ఉంటుందన్నమాట. సో ఇలాగ మనం హెడ్కి అలా స్కాలఫ్ మీద వేసేసుకొని బాగా మర్దన చేసుకుంటే అది అంటే మనకు జుట్టు కుదళ్ళకి అలాగ వెళ్ళి మంచిగా సప్లై అయితే అవ్వాలి కదా. సో అందుకోసం అలాగ నేనైతే ఇవైతే యూజ్ చేస్తున్నానండి. పర్లేదు అనిపించింది, బెస్ట్ అనిపించింది అనమాట నాకు ఉన్న దాంట్లో ఇవి. ఇంకా సో ఇదండి, ఇంకా ఇక్కడైతే రెడీ అయితే అయిపోయాను అనమాట. నా హెయిర్ ఎలా ఉంది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే హెయిర్ కట్ చేయించిన తర్వాత ఎలా వేసుకున్నా కూడా కొంచెం ఎందుకో బాగాలేదు అన్న ఫీలింగ్ నాలో ఉండిపోయింది అనమాట. సో ఏం చేద్దామండి, జరిగిపోయిందంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు కూడా హెయిర్ కట్ అయితే అస్సలు చేయించకూడదు అనుకున్నాను అనమాట. ఇంకా అంటే స్ట్రైట్ హెయిర్ కట్ కాకుండా నేను స్టెప్స్ హెయిర్ కట్ చేయించాను అనమాట. అదే మిస్టేక్ జరిగింది. సైడ్ ఓకే స్ట్రైట్గా హెయిర్ కట్ చేయించింటే బాగుండేది. కానీ ఏం చేద్దామండి, ఇంకా అక్కడైతే రెడీ అయితే అయిపోయాను కదా. ఇక్కడైతే ఇంకా పూలు అయితే తీసుకున్నాను అనమాట. పూజ కోసం అయితే పూలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అవైతే ఇంకా మార్నింగ్ తీసుకొచ్చాను, బాబుని వదిలేసేకి వెళ్ళాక తీసుకొచ్చేసాను అనమాట. అప్పుడు ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఎప్పుడైనా సరే అండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అంటే ఇంకా వాటిని వాటర్తో కొంచెం కడిగి అలాగ వాటర్ వేసేసి కొద్దిసేపు అలానే బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. కానీ ఇక్కడ డైరెక్ట్ తెచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అది కూడా ప్రాసెస్ అయితే చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు మంచిగా రెడీ అయి ఉంటాం కదండి, ఖచ్చితంగా పూలు అయితే పెట్టుకునే అలవాటు నాకు ఉందన్నమాట. ఇంకా ఇంతకు ముందు నాకు పూలు అంటే చాలా ఇష్టం ఉంది, ఈ మధ్యలో కొంచెం తగ్గిందనమాట. ఇంకా ఇక్కడైతే పూలు అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా తీసుకుని వెళ్ళిపోయేసి ఇక్కడైతే చూసారు కదండి, ఈరోజు అయితే నేను ఫొటోస్ ఏమీ కూడా క్లీన్ చేయను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఫ్రైడే మనకు శ్రీరామనవమి ఉంది కదా, ఆ రోజైతే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఫొటోస్ అన్నీ కూడా ఇంకా వాటర్తో తుడిచేసుకుంటామని. ఈరోజైతే ఉన్న పూలన్నీ తీసేసి వాడిపోయిన పూలన్నీ తీసేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని పూలు అలాగ పెట్టేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అదే అయితే ఇక్కడైతే చేస్తున్నానండి. సో ఇంట్లో మనకు మంచిగా పూజ చేసుకున్నామంటే అస్సలు ఆ ఫీలింగే వేరండి. అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనమాట. మనకు దీపాలు వెలిగించి మంచిగా పూజ చేసేసుకొని ఆ అగరవత్తుల స్మెల్కి మన ఇంట్లోకి ఏదో ఒక
దేవతలు వచ్చినట్టుగా నాకల్లా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుందన్నమాట ఇంట్లో. డైలీ మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది, మంచిగా స్వర్గంలోగా ఉంటుంది. అండ్ ఆ ఇంట్లో మనకు దేవతలు కొలువై ఉంటారు అనమాట. సో అందుకోసమే నాకైతే ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే ఖచ్చితంగా అసలు ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తామండి. దేవుడి గది డోర్ అయితే క్లోజ్ చేసేస్తాము. ఇంకా మిగతా టైంలో ఎప్పుడు కూడా నేను ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా 2 times పూజ చేసుకుంటాను అనమాట. నాకు ఎందుకో అంటే ముందు నుంచి ఇష్టం ఉండేదన్నమాట. పూజ దేవుడు అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఇంకా డబల్ అయిపోయింది అనమాట. అది ఎందుకో తెలియదండి, ఎక్కువ విపరీతమైన ప్రేమ అయిపోయింది ఆ దేవుళ్ళ మీద. కానీ ఆ దేవుళ్ళకి నా మీద ప్రేమ లేదేమో, అన్నీ కూడా కష్టాలే వస్తున్నాయి. కానీ చూద్దాం, ఈ కష్టాలు ఇచ్చింది కూడా మనం అనుభవించడానికి అండ్ మనకు తట్టుకునే శక్తి ఉందా లేదా అని ఆ దేవుడు పరీక్ష పెడుతున్నాడేమో మరి. సో ఇక్కడైతే ఇంకా థర్స్డే కదా, ఇంకా సాయిబాబా ఫోటో ఒకటి, విగ్రహం ఒకటి ఇంకా నేనైతే కడిగేసి అయితే క్లీన్ చేసేసి అయితే ఇంకా ఆ కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏ విగ్రహాలు ఏ ఫొటోస్ కూడా క్లీన్ చేసుకోలేదు, ఎందుకంటే థర్స్డే ఇంకా సాయిబాబా కదా. సో ఆ సాయిబాబా విగ్రహం ఒకటి ఇంకా వాటర్తో కడిగేసి ఇంకా అయితే ఇక్కడ బొడ్డులు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. సో చూస్తారు కదా, ఇది ఒకప్పుడు అయితే మా బాబు అయితే కింద పడేసాడండి. తనకి నాలాగే తనకు కూడా చాలా ఎక్కువ అండి ప్రేమ అనమాట దేవుళ్ళ పైన, ఎక్కువగా ఇప్పుడు పూజ చేసుకోవడం అలాగా. ఈ మధ్యలో కలశం పైన తమలపాకులు పెడుతూ ఉన్నాం కదా, ఆ ఎండకైతే అట్లీస్ట్ ఒక 2 days అయితే అసలు ఉండట్లేదండి. వెంటనే అసలు మాడి మసైపోయినట్టు అనిపిస్తాయి. సో చూస్తారు కదా, ఇది వచ్చేసి గురువారం అనమాట. నేను వచ్చేసి సాటర్డే పెట్టానులేండి. నేను ఎప్పుడు కూడా సాటర్డే కలశాన్ని అయితే ఎప్పుడు కదిలించమనమాట. సాటర్డే పెట్టాము. సాటర్డే పెట్టిన తర్వాత అంటే ఒక 5 days అయింది కదా, కొంచెం వాడిపోయి ఉంటాయి, ఎక్కువగా వాడేయండి. అట్లీస్ట్ ఒక 3-4 days వరకైనా కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఈ ఎండల కాలంలో అస్సలు ఫ్రెష్గా ఉండట్లేదు అనమాట. నిజంగా చాలా ఎండలు ఉన్నాయి మాకైతే. అక్కడ తమలపాకులు అయితే కొంచెం వాడిపోయాయి అనమాట. కానీ నేను ఇంకా తమలపాకులు తీసుకురావడము అంటే తీసుకురాలేదులేండి, ఎందుకంటే మరీ పూజ కోసం అన్నీ తెచ్చుకోవాలి కదా ఫెస్టివల్కి అనేసి అయితే. సో ఇంకా అదనమాట. ఇక్కడైతే దీపం అయితే వెలిగించుకుంటున్నాను అనమాట. దీపం వెలిగించేసుకొని మంచిగా చక్కగా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి. సో పూజ చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. అది ఎందుకో తెలియదండి. ఇంకా ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళకి ఇలాంటివి ఇష్టమే ఉంటాయన్నమాట. కానీ నాకు ఎందుకో ఒక 1% ఎక్కువ అనిపిస్తుంది నా విషయంలో అయితే. ఎందుకో తెలీదు. ఆ డోర్ వేసేసానంటే ఏమో ఇంట్లో ఏదో లేదు, ఎవరో లేరు మనతో అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు. దేవుళ్ళది డోర్ లాక్ చేసానంటే, ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తిన్నప్పుడు అలాగా మేము డోర్ లాక్ చేసేస్తాం ముందే ఇంకా నాన్ వెజ్ అన్నప్పుడు. కానీ ఆ రోజంతా కూడా నాకు ఏదో అంటే చూస్తాము మనము కిచెన్లోకి వెళ్ళగానే డైరెక్ట్ నాకు ఫొటోసే కనపడతాయండి. హాల్లో ఉన్నప్పుడు కూడా కిచెన్ వైపు చూడగానే ఫొటోసే ఇంకా కనపడతాయి అనమాట. సో అందుకే అలా అనిపిస్తుందండి, ఎవరో లేదేమో అన్నట్టు. అలాంటిది నేను ఇంకా డైలీ కూడా పూజ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా తమలపాకులు అయితే ఇంకా తీసేసి ఇంకా ఫ్లవర్ అయితే పెట్టేసానండి. వాడిపోయాయి కదా, ఇంకా ఎందుకు అనేసి అయితే ఇంక ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఒకసారి అయితే నా హోమ్ టూర్ పూజ గది టూర్ అయితే చూపిస్తానండి. ఇంకా ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను అంతా కూడా, మొత్తం నేను ఎలా పెట్టేసుకుంటాను, ఏమేమి ఉన్నాయి నాకు అనేసి అయితే. ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కదా, టిఫిన్ చేద్దామనేసి అయితే ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా పప్పు చపాతీ అండి. ఇంకా పప్పులోకి చపాతీ అయితే చేశాను. ఇంకా మార్నింగే చేసేసాను అనమాట పప్పు. ఇంకా చపాతీ కూడా మార్నింగ్ కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా బాబుకి మా హస్బెండ్కి అయితే చేసి ఇచ్చేసాను. వాళ్ళు వెళ్ళిపోయారు తినేసి. ఇంకా నాకు పూజ చేసుకొని తిందాం అనుకున్నాను కదా, సో అందుకోసమే ఇక్కడ పూజ అయిపోయింది. నిజం చెప్పాలంటే నాకు పెళ్ళికి ముందు నుంచి అసలు చపాతీ చేయడం రాదు. అట్లీస్ట్ పెళ్ళైనాకన్నా చపాతీ చేయడం నేర్చుకుంటానంటే అస్సలు రావట్లేదండి. ఒక్కసారి బాగా వస్తుంది, ఇంకొకసారి అస్సలు రావట్లేదు అనమాట. నాకు ఈ చపాతీ ఈ టిఫిన్ అంటేనే, చపాతీ చేయాలంటే నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి ఒక్కోసారి. ఎందుకు నాకు ఇలా అంటే చాటడం, ఇలా చపాతీ షేప్ చేయడం అయితే అస్సలు రాదండి. నేను ఇంతకుముందు చూసాను ఇక వీడియోస్లో కొంచెం ఇన్స్టాగ్రామ్లో అలాగా, ఏమంటే చపాతీ చేయడం వచ్చిందంటే చాలు పెళ్లి చేసేస్తారు అనేది ఒక రీల్ అయితే చూసాను అనమాట. అప్పుడు నాకు నేనే నవ్వుకున్నాను, ఎందుకంటే నాకు రాకపోయినా కూడా నేను పెళ్లి చేసేసుకున్నాను కదా అనేసి అయితే. ఇంకా నాకు ఈ టిఫిన్ కొంచెం కష్టమే అనిపిస్తుందండి. కష్టమైనా మా బాబుకి చాలా ఇష్టం అనమాట చపాతీ అండ్ పప్పు అనమాట. అండ్ తను ఎక్కువగా తింటాడు. అండ్ లంచ్ కూడా స్కూల్లోకి డైలీ ఇదే కావాలి అంటాడు అనమాట. కానీ డైలీ ఇదే పెట్టలేం కదండి.
సో ఇంకా ఇక్కడైతే ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను అనమాట టిఫిన్. ఇక్కడికే ఇంకా 10కి స్టార్ట్ చేశాను అనమాట. స్నానం చేయడము, రెడీ అవ్వడము అండ్ పూజ అంతా కూడా 10కి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే ఇంకా 11:45 అయిందనమాట. 11:30, 11:45 అలాగా అవుతుందనమాట మొత్తం అంతా కంప్లీట్ అవ్వడానికి. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో చూసారు కదా అండి, నాకు నిజంగా అంటే అసలు రాదనమాట చపాతీ చేయడం, చాలా కష్టం అండి. ఎందుకో అన్ని టిఫిన్లలో కంటే ఈ టిఫిన్ ఇష్టము, కానీ చేయడం కష్టం అనమాట. తినడం ఇష్టమే అండి ఇది, ఈ చపాతీ చికెన్లోకైనా, సో మనకు క్యాలీఫ్లవరు ఇలాగ కోసు ఇలాంటి వాటిలోకి అన్నిటిలోకి ఇష్టమే నాకు చపాతీ అంటే. పప్పులోకి అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట, కానీ చేయడమే కొంచెం కష్టము. కొంచెం కాదండి, షేప్ రాదు. అండ్ నేను ఇలా చపాతీ కర్రతో ఇలా పాముతుంటే అసలు అంటే షేప్ రాదు, మధ్య మధ్యలో బొక్కలు పడినట్టు అనిపిస్తుంది, అలాగ అనిపిస్తుంది అనమాట. సో ఇదే కొంచెం ప్రాబ్లం నాతో. ఇంకైతే ఒక 2 అయితే చేసుకున్నానండి అంతే. నేను ఎక్కువగా తిననులేండి, అంటే ఇష్టము కానీ ఎక్కువగా తినను. 2 తినేపాటికి నాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇంకా 2 చపాతీస్ అయితే చేసుకుందామనేసి అయితే అనుకున్నానండి. ఇక్కడైతే ఇంకా నేను వీడియో షూట్ చేశాను కదా, సో ఇంకా చూసానమాట. అస్సలు చూడకపోతే వీడియో సైడ్ ఏం బాగుంటుంది చెప్పండి. అలా నా ముఖం కూడా కనిపించాలి కదా వీడియోస్లో అప్పుడప్పుడు, ఇంకా అందుకోసం ఇంకా ఇక్కడైతే చూస్తున్నాను అనమాట. అక్కడికి పిండి ఎక్కువగా వేసుకొని పాముతున్నాను, అయినా కూడా పిండి ఎక్కువ వేసుకున్నా కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇలా గ్యాస్ బండ పైన పాముతుంటే మంచిగానే వస్తుందండి. అదే నేను చపాతీ పీట పైన పామాను అనుకో, అస్సలు అంటే అస్సలు రాదు. సో చూసారు కదా, ఇలాగ కర్రకి అతుక్కొని పోతుంది అనమాట చపాతీ. సో మీరు ఒక సజెషన్ ఇవ్వండి, ఎలా చేయాలి ఏంటి అనేది అయితే. నాకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందనమాట. ఫస్ట్ ఎవరైనా సరే అండి, సో లేడీస్ గర్ల్స్ ఎవరైనా సరే నా వీడియో చూస్తున్న వాళ్ళు నవ్వుకోకండి, ఎందుకంటే చపాతీ చేయడం రాదా, పెళ్ళి ఇన్ని ఇయర్స్ అవుతుంది అనుకోద్దండి. మీరు కూడా అంతేనమాట, చపాతీ వచ్చిన తర్వాతనే పెళ్ళి చేసేసుకోండి. ఎందుకంటే మనకు పెళ్ళి ముందు చపాతీ రాకపోయినా తినడం ఖచ్చితంగా తింటాం, ఎందుకంటే మన అమ్మ మనకు చేసి పెడుతుంది కదా. కానీ ఇక్కడ అలా కాదు, వచ్చినా రాకపోయినా మనమే చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఇదన్నమాట. ఇక్కడైతే కొంచెం కామెడీ అనిపించవచ్చు మీకు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం అండి, ప్రామిస్. నాకు అసలు చపాతీ చేయడం, షేప్ చేయడం అస్సలు అంటే అసలు ఎప్పుడో బాగా మూడ్ కరెక్ట్గా ఉంది, బాగుంది, ఏమో అదొక దేవుడు అంతే అనమాట. అంతే, ఎలా చెప్పాలంటే లెక్క అనమాట అంతే. అలాంటప్పుడు మంచిగా షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఇంకా చాలా 100కి 99% రాదులేండి, 1% అలాగే ఎప్పుడో ఒకసారి అలాగే వస్తుందన్నమాట. ఇంకా ఇలా అండి, ఇలా అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. చపాతీ అయితే మొత్తం చేసేసాను. ఇంకా పాన్ కూడా పెట్టేసాను కదా, ఇంకా హీట్ అయిపోయిందనమాట. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా చపాతీ వేసేసుకొని ఇంకా తినడమే అనమాట. ఇక్కడికి చాలా లేట్ అయిపోయిందండి తినడము. సో ఇదనమాట. సో చూసారు కదా నా కష్టాలు. పెళ్ళయ్యాక ఆడవాళ్ళ జీవితం అనేది ఇలా ఉంటుందన్నమాట. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్ళయ్యాక మాత్రం చాలా చేంజ్ అయిపోతాయండి లైఫ్ అనేది అయితే. ప్రతి ఒక్కరి లైఫ్ ఇలా ఇదే అనమాట. ఇక్కడైతే ఇంకా ప్యాన్ అయితే ఇంకా హీట్ అయిపోయింది. ఇంకా పిండి మనం కొంచెం ఎక్కువ యూజ్ చేసాం కదా, అదంతా కూడా ఇంకా విదిలిచ్చేసాను అనమాట. అలాగే వేసామంటే బ్లాక్ అయిపోతుంది చపాతీ అంతా కూడా. సో అందుకే నేను ఇంకా మొత్తం అంతా విదిలిచ్చేసాను అనమాట. సో చూసారు కదా, ఇదండి. ఇలా అయితే ఇంకా అలాగా కష్టపడి కింద పడి మీద పడి చపాతీ చేయడం అయితే ఇంకా ఇలా చేసేసి తినడం అయితే ఇంకా తినేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదండి. మీలో కూడా ఎవరికైనా పెళ్ళైన వాళ్ళకి ఇంకా చపాతీ చేయడం రాని వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఇదొక రిక్వెస్ట్ అనమాట. ఇంకా కూడా పిండి ఉంది అండి. ఇంకా బాబు వచ్చిన తర్వాత మరి కూడా అడిగేస్తాడనమాట ఆఫ్టర్నూన్. ఇంకా బాబు అడిగితే ఇంకా చపాతీనే చేస్తా, లేదంటే ఇంకా రైస్ పెట్టేసి ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. బాబు వచ్చిన తర్వాతనే చేస్తానండి ఈరోజు, ఎందుకంటే చపాతీ కావాలా రైస్ కావాలా అడిగేస్తాను. ఆల్మోస్ట్ చపాతీనే అడుగుతాడనమాట, ఎందుకంటే మార్నింగ్ తిన్నాడు, ఇంకా ఆఫ్టర్నూన్ ఎందుకు అని నా డౌట్. సో నేను ఇంకా పెట్టడానికి నాకు ఇష్టం లేదు, కానీ చూద్దాము. పిల్లలకి ఇష్టమైనది పెడితేనే కదా అంటే బాగా మంచిగా తింటారు, ఇష్టం లేనిది పెడితే అస్సలు తినడు అనమాట. ఇంకా సో అందుకోసమే తన ఇష్టమే ఇంకా. సో ఇదండి. ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం చపాతీ అంతే ప్రిపేర్ అయిపోయింది, ఇంకా తినడమే అనమాట. సో ఇక్కడైతే ఇంకా చూసారు కదా చపాతీ అయిపోయింది, తినేసాను. ఇంకా మొత్తం క్లీన్ కూడా చేసేసానండి. ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసి ఇక్కడ చెప్పాను కదా పూలు ఇవి తీసుకుని వచ్చేసాను. ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే అండి ఫ్లవర్స్ తీసుకొచ్చినప్పుడు అలాగే పెట్టుకుని అనమాట ఫ్రిడ్జ్లో. కొంచెం ఇప్పుడు ఎండాకాలం కదండి, అది కాక ఇలా బౌల్లో కానీ లేదా కింద బండపైన కానీ వేసేసి ఇంకా కొంచెం అలాగ వాటర్ అయితే విదిలిచ్చేయాలన్నమాట వాటిపైన. ఇంకా వాటర్ అంతా విదిలిచ్చేసి ఇంకా సో చూసారు కదా ఇలాగనమాట. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా హ్యాండ్ తోటి ఇలా మొత్తం అంతా కూడా కిందవి పైకి అన్నీ కూడా ఇలా వేసేసుకొని
పెట్టేసుకొని మొత్తం వాటర్ అంతా వేసేసి ఆ వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత మనం కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంటాయండి. మనం అలాగే పెట్టేసుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో వాడినట్టే ఉంటాయి అన్నమాట, పడుకున్నట్టే ఉంటాయి. ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటే నవ్వుతూ ఉంటాయి అన్నమాట పూలు అనేది. అయితే నేను ఇలానే పెట్టేసుకుంటానండి. సో అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకున్నానండి. ఇలా వాటర్ వేసేసాను కదా, ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఇమిడిపోతుంది అనమాట, కిందకైతే వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ తర్వాత కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. సో ఫ్రెండ్స్, ఇదండి నా వీడియో. ఎలా అనిపించింది ఏంటి అని మీరు కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నాతో ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా, ఇంకా మొత్తం వాటర్ అంతా ఆవిరైపోయినాక ఇంకా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.